తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరు? శాంతి. శాంతి. ఏం చేస్తుంటారమ్మా? వైఫ్. హౌస్ వైఫ్. ఓకే. మరి రాజమండ్రిలో ఎవరు గెలుస్తారు ఈసారి ఎమ్మెల్యే కింద? భర్త గారే వెళ్తారండి. భర్త గారే. ఏంటి అందరూ భరత్ అని చెప్తున్నారు? అవునండి, ఇది ఇప్పుడు గమ్ముని ఇప్పుడు మా రాజుగారు 2020లో కరోనా వచ్చిపోయారు. పోతే అసలు నాకు ఎవరు లేరు. ఏదో ఆయన 3,000 పెన్షన్ ఇస్తున్నారు, ఆ చేయూత డబ్బులు అవి ఇస్తున్నారు. ఏదో కాలక్షేపం అలా గడుపుతున్నాను. ఇప్పుడు ఆయన ఇవ్వకపోయారు అనుకోండి, నా పరిస్థితి ఏంటి? మరి ఇలా డబ్బులు ఇవ్వడం వల్ల ప్రజలందరూ సోమరిపోతులు అయిపోతున్నారు. ఈ సైకో జగన్ వల్ల అసలు డబ్బులు ఇవ్వడం వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు, రాష్ట్రం అప్పుల పాలు అయిపోతుందని చెప్తున్నారు కదమ్మా. మరి సైనికులు అలా అయిపోతున్నారంటే మనం ఇది ఉద్యోగం ఇప్పుడు ఏదైనా మనం ఉపయోగించుకుని దాన్ని బట్టి ఉంటుంది కదా. ఇప్పుడు సోమరిపోతులాగా అవ్వాలంటే సోమరిపోతులాగా అవుతారు. లేదు, ఈ డబ్బులు పలానా ఆయన ఇచ్చారు, మనం మంచిగా చేసుకోవాలి అంటే మంచిగా చేసుకుంటారు. అంతే అంతే కదా. ఇప్పుడు మీరు అన్నది సోమరిపోతులా తయారవ్వాలంటే ఇప్పుడు మీ అమ్మగారు 1,00,000 మీ చేతికి ఇస్తారు, అది మీరు ఏం చేస్తారు? సోమరిపోతులా తిరుగుతారా? లేకపోతే ఇది దాన్ని ఇంకొక ఇంత చేద్దాం అనుకుంటారా? అలాగే ఇది బాగానే చేస్తున్నాడా? మరి బాగానే చేస్తున్నాడు. ఏం చేసాడమ్మా ఆయన? ఏం చేశాడండి, అన్నీ చేస్తున్నాడు కదా. అప్పుడు బొమ్మూరు అక్కడ యాక్సిడెంట్లు అయ్యి అవుతున్నాయంటే అక్కడ రోడ్డు వేసారు, ఉన్నాయో మనకు తెలియదు. ఇంక ఇంట్లోంచి మనం బయటకు రాం కాబట్టి అంతే తెలుసు. పైన ఎవరు వస్తారు? జగన్ వస్తాడా, చంద్రబాబు వస్తాడా? జగనే వస్తాడు. జగనే. లేదు సార్, చంద్రబాబు వస్తాడు అంటున్నారు. మరి రాడండి, జగనే వస్తాడు. ఎందుకు జగనే రావాలనుకుంటున్నారు మీరు? ఏముందండి, మా పేదోళ్ళకి మధ్యతర కుటుంబాల వాళ్ళకి ఏముంది, ఆయన అన్ని చేస్తున్నాడు, డబ్బులు అవి చేతికి పడుతున్నాయి. మహిళలకు అది చేస్తున్నాడు కాబట్టి రావాలి అనుకుంటున్నాం. అంటే చంద్రబాబు వస్తే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తాను మహిళలకి, బస్సు ఫ్రీ అంటున్నాడు, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అంటున్నా. ఇంత ముందు లేదు, ఇప్పుడు ఇస్తా అంటాడు. 3 గ్యాస్ సిలిండర్లు అంట, బస్ ఛార్జ్ ఫ్రీ అంట. ఇవ్వలేదు కదండి, ఉన్నప్పుడు ఇవ్వలేదు. ఆయన అప్పుడు మేము ఇదే పరిస్థితుల్లో ఉన్నాం. అప్పుడేమి మాకేం పిల్లల చదువులకి వాటికి ఆయన ఏమి ఇవ్వలేదు కదా. ఈయన ఇస్తున్నారు పిల్లల చదువులకి. ఇప్పుడు తల్లిదండ్రికి 2 పిల్లలు ఉన్నారంటే ఒక పిల్లని బాగా చదివించుకోగలరు, ఇంకో పిల్లని బాగా చదివించుకోలేరు. ఇప్పుడు ఆయన డబ్బులు వేయటం వల్ల ఇద్దరిని బాగా చదివించుకుంటున్నారు. అది అంటే పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు కదా అటువైపు. యువత కుర్రోళ్ళంతా పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు, జగన్ వైపు లేరని చెప్తున్నారు. అది మనకు తెలియదండి. జగన్కి వేస్తారన్నది, చంద్రబాబు నాయుడుకి వేస్తారన్నది మనకేం తెలుస్తుందండి. మీ మనసులో ఏముందో నాకేం తెలుస్తుంది? అక్కడికి వెళ్ళాక ఓటు ఎవరికి వేస్తారో ఎవరికి తెలీదు. నేను జగన్కి వేస్తామండి. అమ్మా మీ పేరు? వసంతటి లక్ష్మి అండి. ఏం చేస్తుంటారమ్మా? కూలి పని అండి. కూలి పని చేసుకుంటారు. ఎట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి పాలన? 5 ఏళ్ళు అయిపోతుంది, మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, ఏమనిపిస్తుంది జగన్? చాలా బాగానే ఉందండి, అన్ని బాగా చేస్తున్నారు, ఎవరికి ఏం లోట్లేదు. గుమ్మం తట్టి 6 అవదటికి పెన్షన్ వచ్చేస్తుంది. చెత్త కూడా ఒళ్ళు అలవకుండా గుమ్మం తెక్కకుండా చెత్త, రేషను, దేనికైనా చాలా బాగా చేశారండి. ఇంతకుముందు రాజ్యంలో ఏం చేశారంటే నేను చెప్పలేను. ఏది ఎంగుల ముద్ద ఎట్టేది, ఈయన వచ్చాక మాకు తింటాక ముద్ద జీవితాంతం తింటాక నేను ఇచ్చాడు, అది మా సంతోషం. అంటే ఇవన్నీ మీకు అంటే ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారు, డబ్బులు ఇచ్చని చెప్తున్నారు. మరి అలా అంటే మనం ఏం చెప్పలేమండి, నాకు తెలియదు. దాన్ని బట్టి నా బట్టి మేలు చేశారు. మీకేం మంచి జరిగిందమ్మా? నా కొడుకు చదువుకోవడానికి సీట్ ఇచ్చారు, ఫ్రీ సీటు, ఇంజనీర్ చదివాడు. నెక్స్ట్ ఏం చేస్తాంటే ప్రతి నెల చూడడం మా బతుకులు మాకు అలా సాగుతున్నాయి, మాకేం లోట్లేదు. మరి చంద్రబాబు వస్తే ఇంకా ఎక్కువ ఇస్తా అంటున్నాడు, బస్ ఫ్రీ అంటున్నాడు, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అంటున్నాడు, అమ్మఒడి ఎంతమంది ఉంటే అమ్మఒడి ఇస్తా అంటున్నాడు, డబ్బులు మహిళల అకౌంట్లో ఖాతాల్లో అందరం డబ్బులు వేసేస్తా అంటున్నాడు. మరి అది ఎంతమంది నిజం అన్నదే మళ్ళీ జరిగితేనే కానీ ఇప్పుడు ఈ ఏడు వస్తే అయినా కానీ ఎవరు మంచి సెడ్ అన్నది ప్రజలకు తెలియదు. అప్పుడు తెలుస్తుంది జగన్ అన్న పవర్ ఏంటో. అప్పుడు దాకా తప్పుగానే మాట్లాడతారు. నిజంగా మంచి జరుగుతుంది, ప్రజలకి జరుగుతుంది, చేస్తున్నాడు. అది అందరికీ జరుగుతుందా జరగదన్నది నాకు తెలియదు. నా మట్టుకు మేలు జరిగింది, మొత్తం అందరికి బాగానే చాలా గొప్పగా చేస్తున్నాడు. ఇక్కడ రాజమండ్రిలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు? భరత్ గెలుస్తాడా, వాసు గెలుస్తాడా? నా ఒకదాన్ని అయితే మీరు ఎవరికి వేస్తారు? నేనైతే భరత్ గారికి వేస్తాను, నిజంగా వేస్తాను. ఎట్లా ఉంటాడు భరత్? నార్మల్ గా కుర్రాడు కదా, బయట ఎలా తిరుగుతాడు? మీలాంటి పెద్దవాళ్ళు పలకరిస్తాడా, మర్యాద ఇస్తాడా, గౌరవిస్తాడా? చాలా గౌరవిస్తాడంటే, కష్టం అని చెప్తే ఎవరినైనా చాలా బాగా యాక్టివ్ చేసుకుంటాడంట. ఎవరైనా ఇది మా కష్టం అమ్మ అని వెళ్తే చాలా. అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు, ప్రజలు చెప్పుకోవడం బట్టే నేను మాట చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేస్తాడు, కుర్రోడు చిన్నోడైనా కానీ ఎవరినైనా సరే ఇట్టు ఆకట్టుకుంటాడు అని చెప్పుకోవడం. వాళ్ళు కలిసిపోతే కలిసి మీరైతే భరత్ చేస్తారు? నేస్తానండి.